ఉంటుంది చిన్న లెటర్స్ తోటి ఆ జిఎల్నే గుళిక అని చెప్పి చెప్తారు. అయితే ఎప్పుడు కూడాను ఫర్ ఎగ్జాంపుల్ గుళిక అనేది కన్యలో ఉందనుకుందాం, అప్పుడు దాన్ని ఏంటంటే బుధుడి యొక్క ప్లేస్మెంటు లార్డ్షిప్ దాన్ని బట్టి కొంతవరకు రీడింగ్ అనేది మారుతూ ఉంటుంది. సో ఆ విధంగా ఏంటంటే ఎవరింట్లో అయితే ఉంటారో దాని అధిపతి అంటే పాజిటివ్ ప్లేస్మెంట్ ఉందా నెగిటివ్ ప్లేస్మెంట్ ఉందా అన్న దాన్ని బట్టి గుళిక రీడింగ్ అనేది కూడా మారిపోతుంది. అయితే 9 గ్రహాల ఫలితాలను మనము అంటే మనకి చూస్తే సన్ ఇన్ ద ఫస్ట్ హౌస్, మూన్ ఇన్ ద సెకండ్ హౌస్, రాహు ఇన్ ద 8th హౌస్, ఇట్లాగా నవగ్రహాలు 12 భావాలలో ఉన్నప్పుడు ఎటువంటి రిజల్ట్ ఇస్తాయో మనం చదువుకున్నాము. అండ్ వాటి ద్వారా కంప్యూటేషన్ ఆఫ్ రిజల్ట్ ప్రిడిక్టివ్ పార్ట్ ఎట్లాగా చూడాలో చూసాము. ఈరోజు నేను గుళికకి సంబంధించి 12 భావాల్లో ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది అనేది చెప్తాను. మీరు దానిని నవగ్రహాలు ఇచ్చినంత సీరియస్గా తీసుకోకండి, లైటర్ వేలో జస్ట్ దాని ఇంపాక్ట్ ఎలా ఉండబోతోంది అనేది. అయితే ఎప్పుడు ఈ గుళికకి సంబంధించిన ఇంపాక్ట్ ఉంటుంది అని అంటే నెంబర్ 1 థింగ్ మనకి నక్షత్ర విధానంలో మనము వింశోత్తరి దశా విధానం చూస్తాము. సో వింశోత్తరి దశా విధానంలో గుళిక ఉన్న స్థానానికి అధిపతి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంత కన్యలో ఉంటే కనుక బుధుడు అని చెప్పాను కదా, అలాగే బుధ మహాదశలోను అంతర్దశ ఆఫ్ బుధాలోను గుళిక యొక్క రిజల్ట్ కనిపించే అవకాశం ఉంటుంది. సో ఎందుకంటే మనం 9 గ్రహాల గురించి రిజల్ట్ చెప్పుకున్నా కూడాను దశా సిస్టమ్ ప్రకారమే మనకి ఏ గ్రహం ఎక్కువ రిజల్ట్ ఇస్తుంది, ఏ గ్రహం తక్కువ ఇస్తుంది. ఎందుకంటే మన జాతకంలో శుక్రుడు చాలా ఎక్సలెంట్ ప్లానెట్ అవ్వచ్చు, బట్ మీరు రవి మహాదశలో పుట్టారు, మీకు శుక్రుడు రాడు, ఓన్లీ అంతర్దశల్లో వస్తాడు. అలానే మీకు అద్భుతమైన గురువు ఉండొచ్చు, కానీ మీరు పుష్యమి నక్షత్రంలోనో లేకపోతే ఉత్తరాభాద్రలోనో పుట్టారు, అప్పుడు ఏమవుతుంది, మీరు శనిలో పుట్టినట్టు, అప్పుడు మీకు గురువు రాదు. సో ఈ కారణం చేత ఏంటంటే గ్రహాలు ఎంత బలంగా ఉన్నా బట్ దాని ఫలితం అనేది దశా పద్ధతిని బట్టి మనకు వస్తుంది. ఓకే, సో గుళికని మనం సాటర్న్కి సిమిలర్, ఎందుకంటే శని యొక్క పుత్రుడు కాబట్టి సాటర్న్ ఇచ్చే సిమిలర్ రిజల్ట్నే తీసుకుంటాము. ఓకే, ఫస్ట్ హౌస్లో ఎసెండెంట్లో లగ్నములో కనుక గుళిక ఉన్నట్టయితే, యూజువల్గా లగ్నంలో గుళిక ఉండడం అనేది చాలా మిజరబుల్ లైఫ్ని ఇస్తుంది. సో అదృష్టం కలిసి రాదు, అండ్ అట్లానే కళ్ళకి సంబంధించిన సమస్యలు, కళ్ళు కనబడకపోవడము, అండ్ అవయవాలు సరిగ్గా లేకపోవడము, అండ్ అలానే దారిద్ర్యాన్ని అనుభవించడము, అండ్ కష్టాలు, అండ్ ఎవరు సపోర్ట్ లేకపోవడము, అండ్ ఏ